అందరికీ నమస్కారం. కథ ఏడడుగుల బంధం. రచయిత మహితారెడ్డి. సింధు రూంలో కూర్చుని ఏడుస్తోంది. ఎందుకంటే తన తల్లి చిన్నప్పుడే చనిపోయింది. పినతల్లి పెంచింది, కానీ సరిగ్గా చూడలేకపోయేది. అయినా తను కష్టపడి చదువుకొని జాబ్ చేస్తుంది. తనకు పెళ్లి చేయాలని పినతల్లి చూస్తుంది. ఒక సంబంధాన్ని చూస్తుంది. తెల్లవారితే పెళ్లి చూపులు, అందుకే సింధు ఏడుస్తుంది. తెల్లవారినాక సింధుని తయారు చేస్తారు. పెళ్లివాళ్ళు అందరూ వచ్చారు. సింధును కూర్చోబెడతారు. ఎదురుగా ఉన్న అబ్బాయిని చూస్తుంది. సింధుకి ఎందుకో తెలియని ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ అబ్బాయి సింధుని సరిగ్గా పట్టించుకోడు. అందరూ నచ్చారు అనుకుంటారు, సంబంధం కుదురుతుంది. కానీ సింధుకి అబ్బాయి ఏమీ మాట్లాడలేదు అని మనసులో బాధపడింది. వాళ్ళ పిన్నికి మాత్రం కట్నం లేకుండా చేసుకుంటున్నారని ఆనందంతో పెళ్లికి ఒప్పేసుకుంది. అన్నీ తొందరగా జరుగుతున్నాయి. పెళ్లి రోజు సింధుకి తాళి కడుతుంటే ఒక తియ్యటి అనుభూతి వచ్చింది. సింధు తన భర్తతో అత్తవారింట్లో అడుగుపెట్టింది. సింధు అత్తవారింట్లో తన తల్లి ప్రేమని భర్త దగ్గర, అత్తవారి దగ్గర దొరకాలి అని ఆశపడింది. తెల్లవారి ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టారు. సింధు ఎన్నో కోరికలతో, ఆశలతో గదిలోకి అడుగుపెట్టింది. సిద్ధు రూంలో కనబడలేదు. రూమంతా చూస్తుంది. ఏం చేయాలో తెలియక కూర్చుండిపోయింది. గంట తర్వాత సిద్ధు రూంలోకి వచ్చాడు. రాగానే సింధు దగ్గరికి వెళ్ళి, నా మనసులో వేరే అమ్మాయి ఉంది. కొన్ని కారణాల వల్ల విడిపోయాము. నీకు నేను ఆ స్థానం ఇవ్వలేను. నన్ను క్షమించు. అమ్మ కోసం పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సింధు ఏడుస్తూ, ఇక్కడ కూడా నేను మోసపోయాను. భగవంతుడు ఈ ప్రేమను కూడా నాకు ఇవ్వలేదు. జీవితంలో అన్నీ రాజీ పడాల్సి వస్తుంది. వేరే అమ్మాయి మనసులో ఉన్నప్పుడు దేవుడు ఈయనతోటి ఎందుకు రాయాలి నాకు ఈ రాత అని బాధపడుతూ పడుకుంది. తాను జాబ్ చేసే కాడ లీవ్స్ అయిపోయాయి. సిద్ధుకి చెప్తుంది జాబ్కి వెళ్తాను అని. సిద్ధుకి సింధు ఏం జాబ్ చేస్తుందో కూడా తెలియదు. సింధు కొన్ని రోజులు హాస్టల్లో ఉంటానంటుంది. వాళ్ళ అత్తమ్మతో చెప్పింది. కానీ కోడలిని అలా పంపించడానికి ఇష్టపడలేదు. సిద్ధు మాత్రం ఒప్పుకున్నాడు. సిద్ధు ఒప్పుకోగానే హాస్టల్కి వెళ్ళిపోయింది. సిద్ధు ఎప్పటిలాగానే తన వర్క్ చేసుకుంటున్నాడు. సిద్ధుకి తన ప్రేమించిన అమ్మాయి ఫోన్ చేసింది. కాఫీ షాప్లో కలుసుకుందాం అని రమ్మంది. సరే అని చెప్పి ఈవినింగ్ కాఫీ షాప్కి వెళ్ళాడు. సిద్ధుని చూసిన ఆ అమ్మాయి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఎందుకు నన్ను వదిలేశావ్ అని అడిగింది. దానికి సిద్ధు ఇలా అన్నాడు. మనిద్దరికీ సెట్ కాదు, మనస్తత్వాలు కుదరడం లేదు. ఈగో కూడా హర్ట్ అవుతుంది. ఇద్దరి దారులు వేరు. నీకు నేను సరిపడను. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. చిన్న గొడవని కూడా పెద్దగా చేసి వెళ్ళిపోయావు. అమ్మ మాట కోసం సింధుని పెళ్లి చేసుకున్నాను. నిన్ను మర్చిపోలేక, సింధుకి దగ్గర కాలేక మధ్యలో నలిగిపోతున్నాను. నీకు ముందే చెప్పాను నా పరిస్థితి గురించి. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ నీకు నేను తప్ప ఏమీ ఇష్టముండదు. డబ్బు అన్నింటికీ మూలం కాదు. ప్రేమ కూడా చాలా ముఖ్యం. అది నీ దగ్గర లేదు. మనమిద్దరం కలవడం అన్నది కష్టం. అప్పుడు అమ్మాయి ఫ్రెండ్లీగా అయినా ఉందామని ఏడుస్తూ అడిగింది. చూద్దాం అని సిద్ధు అయిష్టంగానే ఒప్పుకుంటాడు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో కలుసుకుంటున్నారు. ఆ అమ్మాయి సింధుకు విడాకులిప్పించి సిద్ధుని చేసుకోవాలనుకుంటుంది. సిద్ధుని తలుచుకుని బాధపడుతుంది. 2 నెలలైనా ఒక్కసారి కూడా సింధుకి ఫోన్ చేయడు. ఒకరోజు అనుకోకుండా సింధు తన ఫ్రెండ్స్తో కాఫీ షాప్కి వస్తుంది. అక్కడ సిద్ధుని ఒక అమ్మాయితో ఉండడం చూస్తుంది. అలా చూసేసరికి సింధుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన మనస్సుకి ఎంతో భారంగా అనిపించినా ఇవన్నీ మామూలే అని సర్ది చెప్పుకుంది. సింధు ఫ్రెండ్స్ సిద్ధుని చూసి హాయ్ చెప్పడానికి దగ్గరికి వెళ్తారు. సింధుని కూడా తీసుకెళ్లారు. సింధుకి అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సిద్ధు అప్పుడు సింధుని ఆ అమ్మాయికి పరిచయం చేస్తాడు. నా వైఫ్ సింధు అని. సింధు ఆ అమ్మాయికి హాయ్ అని చెప్తుంది. అక్కడ కాసేపు ఉండి సింధు ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోతుంది. సిద్ధుతో ఆ అమ్మాయి అంటుంది. ఎందుకో సింధు నీ వైపు అదోలా చూస్తూ ఉంటే నాకు నచ్చడం లేదు. నీ పక్కన కూర్చోవడం కూడా నాకు నచ్చలేదు. విడాకులు ఇచ్చేయి అని చెప్తుంది. సింధు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సిద్ధుకి నచ్చడం లేదు సింధు గురించి అలా మాట్లాడడం. అవేమీ పట్టించుకోకుండా సింధుని అంటూనే ఉంటుంది. సిద్ధుకి బాధ కలిగి కోపంతో ఆ అమ్మాయి చెంప పగలగొడతాడు.
ఇంకోసారి నా భార్య గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను, చంపేస్తా అన్నాడు. ఆ అమ్మాయి అంది, నాకంటే నీ భార్యనే ఎక్కువనా అని. నన్ను ఇష్టపడ్డావుగా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, దానితో ఎటువంటి సంబంధం లేదని తిడుతుంది. దానికి సిద్ధు ఇలా అంటాడు, ఎప్పుడైతే తాళి కట్టానో అప్పటి నుండి తాను నాలో సగమయింది. తను నా భార్య. నేను నీ గురించి చెప్పినప్పుడు ఒక్క మాట కూడా నన్ను అడగలేదు, ఒకరికి కూడా చెప్పలేదు. ఆ ప్లేస్లో నువ్వు ఉంటే అంత ఓపికగా ఉండగలుగుతావా చెప్పు అన్నాడు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా తాళి కట్టిన మరుక్షణం అన్నీ నేనే అయితాను. మనకు తెలియకుండానే మన మనసులో ఆ బంధం ఏర్పడుతుంది. వేరే వాళ్ళు వచ్చి ఆ బంధాన్ని విక్కిరిస్తే చంపాలి అన్నంత కోపం వస్తుంది. అదే భార్యాభర్తల బంధం. ఎప్పుడైతే తన మెడలో 3 ముళ్ళు వేశానో అప్పటి నుండి సింధు నా మనిషి అయిపోయింది. నేను నీ గురించి ముందే చెప్పాను, ఎందుకంటే నాకు కొంచెం టైం కావాలి. తనకు నా మనసులో తన స్థానం ఇవ్వడానికి టైం తీసుకుంటున్నాను. తనని పెళ్లి చేసుకొని నీతో తిరగడం నాకు ఇష్టం లేదు. తనకు న్యాయం చేయాలని, అందుకోసమే ఇన్ని రోజులు దూరంగా ఉన్నా. నీతో ఇన్ని రోజులు తిరిగింది నిన్ను మార్చడానికి, అంతేగాని నీతో ఎంజాయ్ చేయడం కోసం కాదు, గుర్తుపెట్టుకో అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు. సిద్ధు కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు గాని సింధు గురించి ఆలోచిస్తున్నాడు. సింధుకి మెసేజ్ చేస్తాడు, మనం ఒకసారి కలుసుకుందామని. రిప్లైగా సింధు సరే అని చెప్తుంది. సింధు కాఫీ షాప్ దగ్గర నిలబడింది. సిద్ధు వచ్చి పికప్ చేసుకుని కారులో తీసుకెళ్తాడు. కారును ఎవరూ లేని దగ్గర ఆపుతాడు. సిద్ధు దిగి సింధుకి కార్ డోర్ తీస్తాడు. సింధు దిగుతుంది. సిద్ధు ముందుకొచ్చి ఫ్లవర్ బొకే తీసుకొని సింధు ముందు మోకాళ్ళ మీద కూర్చుని సింధుకి ప్రపోజ్ చేస్తాడు. గతాన్ని మర్చిపో, వాస్తవంలోకి రా. నువ్వు పొందలేని ప్రేమను నీకు నేను అందిస్తాను భర్తగా. తల్లి ప్రేమకై ఎంత ఎదురు చూశావో, భర్త ప్రేమతో పాటు తల్లి ప్రేమను అందిస్తాను. నా మనసులో భార్యగా స్థానం ఇస్తున్నాను. సింధు అలా నిలబడి చూస్తుంది. తనకు ఏమీ అర్థం కాదు. తన మనసులో ఒక అమ్మాయి ఉంది అన్నాడు, మరి నాకెలా ప్రపోజ్ చేశాడు అని అయోమయంలో ఉంది. సింధు ఏం చెప్పాలో తెలియక ఫ్లవర్ బొకే తీసుకుంటుంది. తన మనస్సులో సంతోషంగా ఉన్నా ఎందుకో చిన్నపాటి అనుమానం ఉంది. సిద్ధుకు అర్థమైంది తాను అనుమానంగా చూస్తుంది అని. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, కానీ ఒక చిన్న కారణం వల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నాకు తను సరిపడదు అనుకున్నాను. అమ్మ బలవంతం మీద నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను నేను భార్యగా స్వీకరించడానికి టైం తీసుకున్నాను, అంతేగాని ఆమెతో వెళ్ళిపోవడానికి కాదు. పెళ్లి చేసుకోవద్దు, చేసుకున్నాక వదిలిపెట్టకూడదు, అందుకే కొంత సమయం తీసుకున్నాను. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మరి ఆ అమ్మాయి మళ్ళీ వస్తే అని అనింది సింధు. సిద్ధు అప్పుడు తను రాదు, తనకు చెప్పేశాను, వచ్చినా ఆమెను చూడను. నీతో కలిసి ఉండాలని ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. నీకు నేనంటే ఇష్టం లేదా అని అడిగాడు. మీకు ఇష్టం లేదు కదా అంది. ఒక చూపు చూస్తాడు. ఆ చూపుకే సింధు తల పక్కకు తిప్పుతుంది. సింధు చెయ్యి పట్టుకుని మనం ఒకరికి ఒకరుగా కలిసి ఉందామని సింధు చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేస్తాడు. ఈ ప్రేమికుల రోజు సాక్షిగా భార్యాభర్తలుగా కలిసుందాం. భర్తగా భార్యకు ప్రేమను తెలుపుతున్నాను. సింధు సంతోషంతో తన భర్త చెయ్యి అందుకుంటుంది. నమ్మకంతో సిద్ధుతో జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటుంది. ప్రేమికుల రోజున భార్యాభర్తలుగా అన్యోన్యంగా ప్రేమానురాగాలతో కలిసుందాం అని సింధు అనుకుంటుంది. సింధుని దగ్గరికి తీసుకుని ప్రేమకు చిహ్నంగా తనకి ఒక ముద్దు పెడతాడు. సింధు కూడా ముద్దుతో తన భర్తకి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటుంది. ఇద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు. ఈ కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.